అని స్వామి పాదాలు మాణిక్య స్వామి పట్టుకున్నాడు. స్వామి అతని వీపు తట్టి నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పారట. ఇంతలో కల మెలకువైంది. అప్పుడే స్వామి వచ్చి అడుగు మీద కూర్చున్నారు. ఏమిటి మాణిక్య స్వామి, యమదూతలు చాలా భయంకరంగా ఉన్నారా? పట్టుకుని పోతామన్నారా? నిద్రపోవద్దని నేను చెప్పలేదు, నీవు మాట వింటే కదా అని మందలించారట. మాణిక్య స్వామి స్వామి బుద్ధి వచ్చింది అని అన్నారు. ఆ భయంతో 12 గంటలైనా మాణిక్య స్వామి కళ్ళు మోయలేదు. 12 గంటలైంది, ఇక నిద్రపో అని అన్నారు. ఊహు, నేను ఇక నిద్రపోను అని మాణిక్య స్వామి నవ్వుతూ, మంచిది, నిద్రపోయే ముందు నన్ను స్మరించి వీపూది పూసుకొని పడుకో, యముడు నిన్ను పట్టుకుపోడు అని అభయవాకులు పలికారట. చెంగలరాయనికి గణపతిపై భక్తి. స్వామి వద్దనే చాలాసేపు గడిపేవాడు. సెలవు తీసుకొని ఎల్లెనార్ గుడికి వెళ్ళి పడుకున్నాడు. అతనికి ఒక కలలో పెద్ద ఏనుగు. ఆ ఏనుగు భూనభూరాంతరాల నిండి ఉంది. దాని తొండము తాళ ప్రమాణంగా ఉంది. దాని పక్కన ఒక శ్రీమూర్తి. స్వప్నంలోనే చెంగలరాయనికి జగన్మాతతో గణపతి దర్శనమిస్తున్నట్లు అనిపించింది. కళ్ళలో నుంచి మేలుకొన్న పిదప చెంగలరాయుడు ఆనందంలో మునిగినాడు. మళ్ళీ నిద్రపోవటకు అతని మనస్కరించక అట్లాగే కాలం గడిపి ఉదయం కాగానే కాలకృత్యాలను తీర్చుకొని స్వామి వద్దకు వెళ్ళాడు. స్వామి అతను చూడగానే, నీవు చూసిన ఏనుగు బ్రహ్మాండంగా ఉంది కదూ, తొండం తాడి చెట్టు అంత పెద్ద, దాని మహిమ నీకు తెలుసా? అది అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అన్నారట. తన స్వప్న వృత్తాంతము స్వామి అంత విశదంగా చెప్పడం విని చెంగలరాయుడు ఆశ్చర్యపోయినాడు. సబ్ రిజిస్ట్రార్ సుందరేశం చెట్టికి 2 అమ్మాయిలు, జానకి, పార్వతి అని వారి పేర్లు. ఇద్దరు అవివాహితలు. స్వామి వద్దకి వస్తూ పోతూ ఉండేవారు. ఒకరోజు జానకి కల. పార్వతి తను శివగంగ తీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు పార్వతి జారి నీటిలో పడి 2 ముడకలు వేసిందట. స్వామి వచ్చి పార్వతిని గట్టులోనికి లాగి వేశారట. ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా త్రోవలో ఒక పెద్ద తొండ జానకిని తరమసాగింది. స్వామి మళ్ళా వచ్చి తొండం తోలి జానకిని సమాధానం చేశారు. తెల్లవారిన పిదప జానకి తన కలను పార్వతి చెప్పింది. ఇరువురు కలిసి స్వామి చూడటానికి వెళ్ళినప్పుడు జానకిని చూసి స్వామి, శివగంగ తీర్థం చాలా లోతని నువ్వు పార్వతిని జాగ్రత్తగా ఉంచవాలని మందలించలేదా? దాన్ని పట్టుకోవడానికి వచ్చిన యముడు తొండ రూపంలో నిన్ను పట్టుకుపోవాలని చూశాడు. పర్వాలేదు, ఇక మీదట భయం లేదు అని స్వామి అన్నారట. ఇందువల్ల తన ఆశ్రితుల పట్ల స్వామికి ఎంత అప్రమత్తనో, ఎంత అనుగ్రహమో, రావలసిన అపమృత్యు గూర్చి వారు ఎట్లు స్వప్నమూలకంగా తెలియజేసి హెచ్చరిక చేసేవారో తెలుస్తుంది. ఇంతేకాదు, ఇతరుల స్వప్నాన్ని తెలుసుకోవటం, ఇతరులకు అట్టి స్వప్నాన్ని కలిగించటం, వీనితో పాటు సూక్ష్మ దృష్టి అనగా భౌతికంగా రూపాలను అతీంద్రియ శక్తులతో కనిపెట్టే శక్తి స్వామికి కలదని, స్వామి దివ్య దృష్టికి అర్చరాది మార్గాల్లో ప్రయాణం చేసే జీవకోటి వృత్తాంతాలు గోచరించేవని ఈ క్రింది సన్నివేశాల వలన వ్యక్తమవుతోంది. స్వామి అతీంద్రియ శక్తి. చిన్న గురుకులు తల్లి కడుపు వృద్ధ. అతని అత్తగారు వృద్ధురాలే. పైగా ఆవిడకి కన్నులు తెలియవు. తల్లి వృజాపీడితమై నేడో రేపో కళ్ళు మూసే స్థితిలో ఉంది. తల్లి పేరు మీనమ్మ, అత్త పేరు స్వర్ణాంబ. ఒకరోజు స్వర్ణాంబ భుజంపై ఒరిగి ఉన్నప్పుడు మీనమ్మ శాశ్వతంగా కళ్ళు మూసింది. దృష్టి లేని స్వర్ణాంబ ఆ భారాన్ని అలాగే 2-3 గంటల సేపు మోసుకొని ఉన్నది. మీనమ్మ గతించిన విషయం అంతయ్యేన ఆ వృద్ధురాలి తెలియదు. ఏ నిమిషంలో మీనమ్మ ప్రాణాలు వదిలిందో ఆ సమయంలో స్వామి ఆకాశం చూస్తూ, అదో మీనమ్మ స్వర్గం పోతోందే అని చుట్టుపక్కల వాళ్ళతో అన్నారట. ఎవరో ఈ వార్తను చిన్న గురుకుల చెవిలో వేశారు. ఆయన త్వరపడి ఇంటికి వెళ్ళగా అత్తగారి భుజాలపై ప్రాణాలు వదిలిన తల్లి కనిపించింది. ఇట్లే మరొక సమయంలో తిరువణ్ణామలై సమీపంలోని ఊళ్ళో వికోబా అనే పుణ్యాత్ముడు సిద్ధి పొందినాడు. స్వామి వీధుల్లో తిరుగుతూ, అదో
వికోబా పోతున్నాడే, జోరుగా పోతున్నాడే అని 4-5 సార్లు గట్టిగా అన్నారట. తర్వాత వికోబా కాలమైన విషయం ఊరి వారికి తెలిసింది. స్వామి సూక్ష్మ దృష్టికి ఇవన్నీ యథాతథంగా కనిపించేవి కావోరు. తిరువణ్ణామలైలో ఎండలు ఎక్కువ, వర్షాకాలంలో కూడా ఎక్కువ వానలుండవు. నీటికి కష్టం, వర్షాభావం కలిగి ఎండలు ఎక్కువైనప్పుడు భక్తులు స్వామిని వాన కోసం ప్రార్థించడం కద్దు. ఒక మారు అర్ధనారి అనే శిష్యుడు, స్వామి, ఎండలు మండిపోతున్నాయి, నీళ్లు లేక ప్రజలు చచ్చిపోతున్నారు, వాన పడితే కానీ దేహము దేశము చల్లబడదు, అనుగ్రహించాలి అని అన్నాడు. స్వామి పైన చూసి, ఆకాశం నిర్మలంగా ఉంది, వాన వస్తుందిలే అని అన్నారట. అన్నారో లేదో 10 నిమిషాలకి మబ్బులేసింది. మహావిష్ణువు దేహఛాయను అనుకరించే పలాహక మాలికలు తిరువణ్ణామలైకు మాత్రం ఛత్రం పట్టినవి. చిటపడమని చినుకులు 12 గంటల నుండి 3 గంటల సేపు అంగదేశంలో దుర్భిక్షం వచ్చినప్పుడు ఋష్యశృంగుని రాకచే వచ్చిన వర్షం వల్లే వర్షం కురిసింది. నారాయణ స్వామి శాస్త్రులు 1921లో తిరుచినాపల్లి నుండి తిరువణ్ణామలై పోయి స్వామి దర్శనం చేసుకుంటూ కొంతకాలం అక్కడ ఉండిపోయినారు. ఒకరోజు భాగవతం చదువుతున్నారు. స్వామి వచ్చారు. భాగవతం తటాన్ని తెరిచి పుస్తకం చూడకుండానే ఒక శ్లోకం చూసి, ఈ శ్లోకం చదువు అని అన్నారట. చూడగా అది దశమస్కంధం 5వ అధ్యాయంలో మందసాత్మజ ఉత్పన్నే అనే మొదటి శ్లోకం సాంప్రదాయంగా ఉపదేశించే శ్లోకం. స్వామి తనకు ఉపదేశం ఇచ్చారని శాస్త్రి సంతోషించారు. ఆయన తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. తిరుచినాపల్లికి వెళ్ళవాలంటే టికెట్ కూడా డబ్బు లేదు. ఏమి చేసేది తెలియక స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మొహమెరుగని ఒక పెద్ద మనిషి విల్లుపురంలో టికెట్ తీసి పెట్టారు. విల్లుపురం నుండి టికెట్ లేక ప్రయాణం చేయవలసి వచ్చింది. పెట్లో కూర్చుని జనం అంతా దారిలో దిగిపోయినారు. స్వామి ఇచ్చిన కొబ్బరికాయ, తన భాగవతం ఉంచిన సంచిని ఎవరో తస్కరించారు. శాస్త్రి సంచిపోయినందుకు దుఃఖిస్తూ కూర్చున్నారు. ఇంతలో ఎవరో రుద్రాక్ష విభూతి ధరించిన సాధువు, మంచి వర్చస్వి, పెట్టెలో ఎంతో చోటు ఉన్నా శాస్త్రి పక్కనే వచ్చి కూర్చున్నాడు. శాస్త్రిని చూసి, ఎందుకు ఈ వ్యసనం? చిదంబరంలో నటరాజు దర్శిస్తే ఎంత విచారమైనా పారిపోతుంది అని వీపు తట్టి అన్నాడు. శాస్త్రి ఆశ్చర్యపడి తన సంచి, అందులో స్వామి ఇచ్చిన కొబ్బరికాయ, భాగవతము పోయిన విషయం సాధువుతో చెప్పారు. అనుగ్రహం భాగవతంలో ఉందా, కొబ్బరికాయలో ఉందా? అది కంటికి తెలియరానిది. మీకు స్వామి అనుగ్రహం ఇచ్చి ఉంటే అది ఉండనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు అని చెప్పి మరుసటి స్టేషన్లో దిగిపోయినాడు. శాస్త్రికి స్వామియే ఆ రూపులో వచ్చి తను ఓదార్చినట్టు మనసుకు తోచింది. ఇంతలో చిదంబరం వచ్చింది. అక్కడ దిగి నటరాజ దర్శనం చేసుకున్నారు. విచార మేఘాలన్నీ శాస్త్రి మనోకాశ నుంచి దూరం అయిపోయినాయి. నటరాజ తాండవ ముఖం శాస్త్రి కొన్ని క్షణాలు అనుభవించాడు. వెంకటాచల మొదలి, సుబ్బలక్ష్మి అనే 2 దంపతులు. స్వామి యందు చాలా భక్తి. ఒకరోజు సాయంత్రం స్వామి మొదలి ఇంటికి వెళ్ళారు. మొదలి ఇంటి వెనుక 4-5 చెట్లు ఉన్నాయి. సుబ్బలక్ష్మి, నీకు ఒక వేడుక చూపిస్తానురా అన్నారు. అంతే, ఎక్కడి నుండో నూళ్ళ కొద్ది పక్షులు, చిలుకలు, గోరువంకలు, కోయిలలు, కాకులు, నానా జాతుల పక్షులు చెట్లపై వచ్చి వాళ్ళవి. స్వామి వానితో ఆడుకోవటానికి ప్రారంభించారు. ఇవన్నీ వాని చోట్ల పో పనిలేదా? వాని పిల్లలు కాచుకొని ఉండవా అని సుబ్బలక్ష్మి ప్రశ్నించింది. అట్లానా, అయితే సరి అని స్వామి ఒక నూలుపోవు తన ఉత్తరీయ నుంచి తీసి విసిరి పో పో అన్నారట. అంతే, ఎక్కడి పశువులు అక్కడి జారుకున్నాయి. సుందరేశం శెట్టి భార్య స్వామిని చూసినప్పుడంతా, నీవు ఏవపట్నం చూసినావా అని అడిగేవారట. ఏమైనా మనం చనిపోతామా అని ఆమెకు దిగులు తోచింది. మరొక మారు వెళ్ళినప్పుడు స్వామి అదే ప్రశ్న అడిగారు. లేదు స్వామి, చూడలేదు అని బదులు చెప్పింది. అయితే ఏవపట్నం చూస్తావా అని అడిగారు. ఆమె తల ఊపింది. స్వామి ఆమె ఎడమ చేతిని గ్రహించి తన నోరు తెరిచి, ఇదిగో చూడు అని అన్నారు. స్వామి నోట్లో శెట్టి భార్యకి ఘోర నరకము, వికృతాకారులు, నానా విధములైన రోదనలు,
ఒడలు కంపించే దృశ్యాలు కనిపించినాయి. ఇక చూడలేక చెట్టి భార్య మూర్ఛపోయింది. 5 నిమిషాల వరకు శృతి రాలేదు. స్వామి తన ఉత్తరీయంతో ఆ ముఖంపై విసిరినారు. ఆమె తర్వాత లేచి ఇంటికి పోయి ఈ విషయం చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయినారు. కొన్ని రోజుల తర్వాత మెడ్రాస్లో ఒక పెళ్లికి ఆహ్వానం వచ్చింది. స్వామి ఉత్తర్వు తీసుకొని వెళదామని స్వామిని అడిగింది. నువ్వు వెళ్ళొద్దు అని అన్నారు. వెళ్ళకూడదని మొదట తీర్మానించి ఉన్నది. కానీ పెళ్లికి 2-3 రోజుల ముందు బంధువులతో మనస్తాపం వస్తుందేమో అని స్వామి మాట త్రోసి మద్రాసు వెళ్ళింది. వెళ్ళిన మరుసటి దినమే కర్రా తగిలి మరణించింది. యమలోక దర్శనం వచ్చే స్వామి ఆమెకు రాబో విపత్తును సూచించారు. తిరువణ్ణామలైలోనే ఉండి ఉంటే స్వామి రక్షించేవారేమో. విధి బలీయం. స్వామి మాట ఆమె చెవికి ఎక్కలేదు. వెంకటాచలం మొదలి ఒకమారు చెన్నపట్నం వెళ్ళవలసి వచ్చింది. ఊర్లో అప్పుడు దొంగల భయం. స్వామి, 5-6 రోజులు నేను ఊళ్ళో ఉండను. ఇంట్లో భార్య ఒంటరిగా ఉంటుంది. మీరు ఆమె క్షేమాన్ని గమనించవలసింది అని ప్రార్థించారు. స్వామి సరే అన్నారు. ఒకరోజు రాత్రి సుబ్బలక్ష్మితో, రేపు రాత్రి పక్క ఇంట్లో దొంగతనం జరుగుతుంది. నువ్వేమీ భయపడవద్దు. నేను తోడుగా ఇక్కడే అరుగు మీద పడుకుంటాను అని అన్నారు. పక్క ఇంట్లోని పెద్ద మనిషి తనకున్న బంగారమంతా కరిగించి మూసబోసి ఆ బంగారు కడ్డీని తన తలగడలో దాచి ఉంచాడు. ఈ గిటుకు తెలిసిన మరొక పెద్ద మనిషి దాని మరుసటిలో తస్కరించాడు. దొంగతనం జరిగిన పిదప అతడు లబోదిబోని ఏడుస్తూ ఉంటే స్వామి, సుబ్బలక్ష్మి చూశావా, దొంగ రాను వచ్చాడు, పోను పోయినాడు, నువ్వు దిగులు పడకు, నేను ఉన్నాను కదా అని అభయవాకులు పలికినారట. ఇది జరిగిన మరుసటి రోజు 11 గంటలకు రాత్రి స్వామి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చారు. ఇంట్లో స్వామి అంటే అందరికీ భక్తి. భక్తి విషయంగా సుబ్బలక్ష్మి కూడా ఏదైనా ప్రశ్నలు వేస్తూ ఉండేది. స్వామి సుబ్బలక్ష్మితో, నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, అమ్మవారిని, ఇందిరా దేవగణాన్ని అందరినీ చూపుతాను, పడుకో అని ఆమె ఎదపై తన కుడి చేతిని ఉంచి ఇప్పుడు చూడు అని అన్నారట. ఆమెకు మగత కప్పింది. ఏవో శంఖధ్వనులు, ఘంటారావాలు వినవచ్చినాయి. అమృత ప్రవాహము, విద్యుత్ కాంతులు, రసమయ గోళములు కనపడినాయి. వారి మధ్య ఒక తెల్లని ఏనుగు, దానిపై ఒక సుందరాకారుడు. ఇదో చూడు రుద్రుడు, పార్వతి, విష్ణువు అని స్వామి అంటూ ఉన్నారు. ఆమె చూడలేక మూర్ఛపోయింది. వెంటనే స్వామి తన చేయి తీసేసి, నీకు చూసే భాగ్యం లేదు, కర్మక్షయం కాలేదు, బాగా గొరకబెట్టి నిద్రపో అని వెళ్ళిపోయినారు. ఆ రాత్రి అంతా సుబ్బలక్ష్మికి నిద్రపట్టలేదు. దివ్య దర్శనంతో 2 కళ్లకు చూపు పోయింది. కింద పైన పడుతూ తడువుకుంటూ నడుస్తూ ఉంటే మరుసటి దినము 11 గంటలకి స్వామి వచ్చి, సుబ్బలక్ష్మిని చూసి, భయపడకు, నీ దృష్టి మళ్ళా వస్తుంది అని తన ఉత్తరీయంతో ఆమె కళ్ళు తుడిచారు. ఆమెకు పోయిన చూపు తిరిగి వచ్చింది. ఎన్ సుబ్రహ్మణ్య అయ్యరు శ్రీ విద్యోపాసకులలో ప్రసిద్ధులు. ఉపాసనా విధులపైన శ్రీ విద్యారహస్యములను కూర్చి ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. శ్రీనగర విమర్శ, గురుతత్వ విమర్శ అను గ్రంథములు వారివే. మంత్రశాస్త్రములో ఆరితేరని చెయ్యి. కర్మానుష్ఠానాలను అనుసరిస్తూ శిష్యులకు మార్గదర్శిగా ఉండేవారు. శేషాద్రి స్వామిపై చాలా భక్తి. అయ్యరు ఒక సందర్భంలో స్వామిని దర్శించుటకు వచ్చారు. రేపు ఉదయం ఎలేనార్ కోవెలకు రా అని స్వామి ఆదేశించారు. బ్రహ్మముహూర్తంలో అయ్యరు స్వామి దర్శనానికి వెళ్ళారు. అప్పుడు విశేషం జరిగింది. స్వామిని అయ్యర్ చూస్తూ ఉండగా స్వామి వారికి పరాశక్తి రూపంలో దర్శనం ఇచ్చారట. శ్రీ విద్యోపాసకుడైన అయ్యర్కు బ్రహ్మాండమైంది. స్వామి అప్పుడే వారికి ఏదో ఉపదేశం కూడా చేశారట. నటేశయ్యరు స్వామి బంధువు. అతని కుమారులకు విషజ్వరము, దాంతోపాటు మసూసి సోకింది. మసూసితో బాలునికి కన్నులు గవ్వల వలె పైకి లేచి దృష్టి పోయింది. వైద్యం ఎంత చేసిననో ఫలము కనపడలేదు. ఒకరోజు అయ్యరు స్వామి వద్ద మొరబెట్టుకున్నాడు. సరే, పిల్లవాణిని
నా వద్ద తీసుకుని వచ్చి వదిలిపో అని అన్నారట. ఇప్పుడే తీసుకుని వస్తాను అని అయ్యరు బయలుదేరాడు. నా వద్దకు అనగా ఇక్కడ కాదు, అమ్మవారి సన్నిధిలో వదిలిపెట్టు అని స్వామి అన్నారు. అయ్యరు అమ్మవారి ఆలయానికి పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అర్చకులతో స్వామి మాటలు చెప్పాడు. అర్చకులు రాత్రి పూజాధికారులు కాగానే పిల్లవాడిని గర్భగుడిలో వదిలి తలుపులు మూసుకొని వెళ్ళిపోయినారు. ఉదయము గర్భగుడి తలుపులు తెరవగానే పిల్లవాని కళ్ళు చిత్రంగా నయమే ఉన్నాయి. చాలా రోజులు ఊరివారు ఈ అద్భుతాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. వెంకట్రామన్కి 16 ఏళ్ళు. సంధ్యావందనం పూర్తి కాగానే అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసిన అలవాటు. గర్భాలయం వద్ద వారి స్వామి కనిపించారు. ఎక్కడికి వెళుతున్నావు అని స్వామి ప్రశ్న. అమ్మవారి దర్శనం కోసం. అమ్మవారి దర్శనం ఇక్కడే చేస్తావా? మీరు చూపగలిగితే. స్వామి వారికి అడ్డంగా నిల్చొని కళ్ళు మూసి ఇప్పుడు చూడు అని అన్నారు. వారి మనోనేత్రాలకి అపీత కుచాంబ దర్శనం ఇచ్చింది. అమ్మవారు ఏ రంగు చీర కట్టుకున్నది అని స్వామి ప్రశ్నించారు. పసుపు చీర అని వెంకట్రామన్. కంఠంలో ఉన్నది ఏవి మాల? మల్లెమాల. అమ్మవారి ఆభరణాలు శిరస్సులో కిరీటం, ఒడిలో వడ్డాణం, కాళ్ళకు గొలుసులు. ఇక లోపలికి పోయి చూడు అని స్వామి అన్నారు. ఆ పిల్లవాడు లోపలికి పోయి చూసేసరికి తాను బయట ఏ విధంగా అమ్మవారిని చూశాడో అదే విధమైన చీరతో, అలంకారాలతో, ఆభరణాలతో ఆమె ఉంది. వాని ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. తన అనుభవాన్ని గర్వంగా స్నేహితులతో చెప్పుకున్నాడు. మధురలో ఒక సౌరాష్ట్ర కుటుంబం. వారి పిల్లలు లేరు. క్షేత్రదేవత మీనాక్షిపై ఆ దంపతులకు ఏకాంతే భక్తి. తమ అనపరిచితిని కూర్చి మీనాక్షితో మొరబెట్టుకున్నారు. ఒకరోజు కలలో మీనాక్షి కనపడి తిరువణ్ణామలైకి పోయి శేషాద్రి స్వామిని దర్శించండి అని ఆదేశం ఇచ్చింది. మరుసటి రోజే వారు తిరువణ్ణామలై వచ్చి చేరారు. స్వామికి నమస్కరించి నిల్చున్నారో లేదో స్వామి మిమ్ములను నా వద్దకు మీనాక్షి పంపిందా అని అడిగారు. వారు దశలేరి ఇరువురిని దగ్గర పిలిచి కొంగుముళ్ళు వేసి ఇక పోయి రావచ్చును అని అన్నారట. వాళ్ళు సెలవు తీసుకొని 4 అడుగులు వేసేసరికి స్వామి వారి దగ్గరికి పోయి కొంగుముళ్ళు విప్పి మీ అభీష్టం సిద్ధిస్తుంది, పుత్రప్రాప్తి అవుతుంది అని అన్నారట. ఇది జరిగిన సంవత్సరానికి ఆ దంపతులకు ఒక మగ పిల్లవాడు పుట్టినాడు. పిల్లవానికి శేషాద్రి అని పేరు పెట్టుకున్నారు. పై సంభవం వల్ల శేషాద్రి స్వామికి పరదేవతకు అభేదమని తెలుస్తుంది. అందులకే తెలిసిన కాళిదాసు దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాబ్జుదయం అని వ్రాసింది. అమ్మ గుణనిధియే కాదు, గురుమూర్తి కూడా